చెప్తున్నాను, ఒక ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదని ఈ రిప్ కరెంట్ లో చాలా మంది మునిగి చనిపోతున్నారని. యారాడ బీచ్ లో స్విమ్ చేయడం ప్రమాదం అని 1 వీక్ ముందు చాలా వీడియోస్ పెట్టాను. అంతలోనే అక్టోబర్ 19న సాయంత్రం 9 మంది కలిసి స్విమ్మింగ్ చేస్తుండగా అందులో 2 వ్యక్తులు రిప్ కరెంట్ లో చిక్కుకొని మునిగిపోయారు. ఈ రోజు డేట్ అక్టోబర్ 23. ఎప్పటికీ కూడా వాళ్ళిద్దరు బాడీలు దొరకలేదు. ఒకసారి మీరే ఊహించండి ఫ్యామిలీకి ఎంత భారంగా ఉంటుందని. ఇలాంటి ప్రమాదం జరిగితేనే ఇంట్లో వాళ్ళు తల్లడిల్లిపోతారు. అలాంటిది చనిపోయి 4 డేస్ అయినా కూడా ఇంకా దొరకలేదు. ఫస్ట్ నుండి నేను అదే చెప్తున్నాను, రిప్ కరెంట్ లో చిక్కుకుంటే బాడీ దొరకడం కూడా అదృష్టం. అలాంటిది ఇప్పుడు బాడీలు కూడా దొరకలేని సిచ్యువేషన్. ఇలాంటి ప్రమాదాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి. సముద్రంలో ఉండే రిప్ కరెంట్ అంత ప్రమాదం. లైఫ్ గార్డ్స్ చెప్పేది వినరు, అసలు పట్టించుకోరు. ఈ రిప్ కరెంట్స్ లో ఎంతో మంది ఇలా చనిపోతున్నారు. ఈ రిప్ కరెంట్ ఎంత ప్రమాదం అని చాలా వీడియోస్ చేస్తున్నాను. కొంత కూడా మార్పు రావడం లేదు. అసలు ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికైనా వినండి, వాళ్ళిద్దరికి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదని మా ప్రయత్నం. ఈ ప్రమాదాలకి ఎక్కువగా 15 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువగా చనిపోతున్నారు. అందులో అందరూ స్టూడెంట్స్. సో ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండండి.